పెద్ది సినిమాతోని బాక్స్ ఆఫీస్ ఫైట్ కి సై అంటున్న మరొక స్టార్ హీరో ఎవరు నెగ్గుతారు ఎవరు తగ్గుతారు అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. మరి ఆ స్టార్ హీరో ఎవరు, ఆ సినిమా పేరేంటి? సో పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఎవరో ఒకళ్ళు ఏదో సినిమాతో అడ్డుపడాలని చెప్పి చూస్తూ ఉన్నారనమాట. మరి ఫస్ట్ నుంచి కూడా పెద్ద సినిమా వాళ్ళు March 26 అని డేట్ అనౌన్స్ చేస్తే మేము కూడా March 26కి వస్తామని చెప్పి నాని గారి ప్యారడైజ్ మూవీ టీము అనౌన్స్ చేయడం. సో ఆ డేటు ఇప్పుడు ఫైనల్గా ఇద్దరికీ లేకుండా పోవడం అయిపోయిందనమాట. సో మరి March 19గా దురంధర్ అట్లాగే టాక్సిక్ రావడానికి ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేస్తున్నారు అనమాట. సో మరి వాళ్ళిద్దరిలో ఒకళ్ళైతే కన్ఫర్మ్ దురంధర్ Part 2 అనేది కన్ఫర్మ్ అయిపోయింది. మరి టాక్సిక్ వస్తుందా రాదా ఆ టైంకి ఏంటనేది తెలియదు. సో మరి ఈ నెక్స్ట్ ఇంకా ఎప్పుడు అనుకున్నప్పుడు మళ్ళీ April 30కి అయితే వెళ్ళారనమాట పెద్ద సినిమా టీము. సో రీసెంట్గా ఆ డేట్ని అనౌన్స్ చేశారు. మరి ఇంకొక 40 రోజుల్లో షూటింగ్ అయితే పూర్తవుతుందంట. మరి వాళ్ళకి ప్రమోషన్ చేయడానికి అన్ని విధాలుగా సరిపోతుందా లేదా అని మీడియా సమాచారం అయితే ఉందన్నమాట, సరిపోదు అని చెప్పి. సో మరి ఆ టైంకి అయితే రిలీజ్ అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో పోస్టర్తో సహా వేసి చెప్పేశారు. సో ఇంకా అది మిస్ అయితే మళ్ళీ దసరా దాకా చూసుకోవాలని చెప్పి చూస్తున్నారు. సో మరి ఇంకా ఆపోజిట్గా మరి వేరే ఇండస్ట్రీ నుంచి ఏ సినిమా వస్తుంది అంటే తమిళనాడు నుంచి ధనుష్ గారిది కరా అనే ఒక మూవీ వస్తుందన్నమాట. సో మరి ధనుష్ గారిది సినిమా వస్తుందంటే మరి తమిళనాడులో కూడా థియేటర్ల ఎఫెక్ట్ వస్తుంది. సో అవతల పాన్ ఇండియా సినిమా మనది వస్తున్నప్పుడు అవతల ఏ సినిమాకి వేరే ఎక్కువ థియేటర్స్ కావాలంటే వేరే సినిమాలు ఉండకూడదు. మరి తమిళనాడులో థియేటర్స్ ఎక్కువ అంతా మరి ధనుష్ గారికి వెళ్ళిపోతాయి 90%. సో మనకు ఆ వచ్చే 10% థియేటర్లతో రెవెన్యూ అయితే పెద్దగా రాదనమాట. సో మరి దానికి ఇటు నిర్మాతలు కూర్చొని మాట్లాడుకుని సో డేట్ అడ్జస్ట్మెంట్స్ అనేవి చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. సో మరి అదే కరా సినిమాని మన తెలుగులో కూడా వాళ్ళు రిలీజ్ చేస్తారు. సో ఇక్కడ కూడా థియేటర్స్ వాళ్ళకి కావాలంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనమాట. సో మరి కొంచెం స్టార్ ఇమేజ్ ఉన్న హీరోల సినిమాలు ఒకేసారి వస్తే థియేటర్ ఇష్యూ అనేది ఖచ్చితంగా అవుతుంది. సో మరి ధనుష్ గారికి సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఈజీగా ఒక 100 కోట్లు తెచ్చుకునే మార్కెట్ కెపాసిటీ అయితే ఉందన్నమాట. సో మరి మన తెలుగులో కూడా ఆయనకు విపరీతమైన అభిమానులు ఉన్నారు ధనుష్ గారికి. అక్కడ తమిళ్లో ఎంత బాగా చూసుకుంటారు, ఇక్కడ కూడా అంత బాగా చూస్తారు ఆయన్ని. మరి కరా అనే సినిమాకి విఘ్నేష్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన ఇంతకుముందు పోర్తోజిల్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నారనమాట. సో మరి సినిమాకి జీవి ప్రకాష్ గారు మ్యూజిక్ అందిస్తున్నారు. మరి పెద్దికి సమానంగా ఆ సినిమా కంటెంట్ ఉంటుందంటే ముందు ఎవరని చెప్పలేం. ఎందుకంటే ధనుష్ గారి సినిమాలు వచ్చిన తర్వాత ఎంతో ప్రపంచం సృష్టిస్తాయి. ముందు కొంచెం హైప్ తక్కువతో వచ్చినా కానీ వచ్చిన తర్వాత అందులో ఉన్న కథ కంటెంట్. సో రీసెంట్గా ఇడ్లీ కొట్టుని చాలామంది థియేటర్లో చూడలేదన్నమాట. మరి అది ఓటీటీలోకి వచ్చిన తర్వాత అందరూ ఎమోషనల్ అయిపోయి దాని గురించి ఈ సినిమాని ఎట్లా మిస్ అయ్యారా థియేటర్లో అని చెప్పి ఆ తర్వాత మాట్లాడుకుంటుంటారు సినిమాల గురించి. మరి ఇంకా ఆయన ఆల్రెడీ సార్ లాంటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేస్తున్నారు ధనుష్ గారు. సో మరి ఇప్పుడు ఈ కరా సినిమా పెద్దికి ఆపోజిట్ వస్తుందా అంటే వచ్చి నిలబడగలదా అంటే ఏదైనా ఇద్దరికి కంటెంటే డిసైడ్ చేస్తుంది ఎవరు నిలబడాలి ఎవరు నిలబడొద్దని. సో మరి ఆయన కూడా అదే డేట్కి రావాలని చూస్తున్నారు. మరి చూద్దాం ఎవరు తగ్గుతారు ఎవరు నెగ్గుతారని.